అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటు క్రైస్తవ దంపతుల కూడికను ఏర్పాటు చేసినటువంటి విజయబాబు మాస్టారు మరియు తిరువూరు చనుబండలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. వాస్తవంగా ఈ కూడికను ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఈ హాలు సరిపోతుందని భావించారు. కానీ హాలు సరిపోలేదు. భోజనాలు కూడా సరిపోతాయని భావించారు. భోజనాలు కూడా సరిపోలేదు. అంటే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, క్రీస్తు సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. మనం చిన్నగా అనుకుంటే దేవుడు పెద్దగా చేస్తున్నాం. నేను మీటింగ్స్ కండక్ట్ చేసేటువంటి వారందరికీ కూడా చెప్తూ ఉంటాను. మనం అనుకున్నట్లు జరగటం లేదు ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో. ఒకప్పుడు క్రీస్తు సంఘాల్లో 100 మంది వస్తే పెద్ద సభ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 100 కాదు, 1000, 2000 ప్రస్తుతానికి 2000కి దానికి నిలబడింది. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో కొద్ది కాలంలోనే 5000 సభలు మనం చూస్తామని అంచనాలు వేస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఎంత మనం ఆలోచన చేసినా గానీ భవిష్యత్తు మనది కాదు. మొన్న మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. 46 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఉంటే 14 లెక్క ప్రకారం. కొందరు అంటున్నారు బాగానే కనబడుతున్నారు గాని, కనబడటానికి అలాగనే ఉంటుంది. కానీ లోన విషయం ఉండాలి గదా! శక్తి ఉండాలి గదా! కాబట్టి మన లెక్కలన్నీ కూడా 60 కరోనా వ్యాక్సిన్ తర్వాత 60 కూడా నికరంగా లేదు. ఎప్పుడు గుండెపోటులు అంతా గ్యాస్ నొప్పి అనుకుంటున్నారు, గుండెపోటులతో పోతున్నారు. పోయేది గాని తెలియట్లేదు. అది వచ్చింది గ్యాస్ నొప్పి కాదు, గుండెపోటు అది. కాబట్టి అంతంత ఆలోచన చేయడానికి కూడా ఉండటం లేదు. కానీ భారతదేశంలో క్రీస్తు సంఘాలు ఎదుగుతున్నాయి. దాని ఎదుగుదలను మాత్రం ఎవరు ఆపలేరు. అయితే ఆ ఎదుగుదలని ఆపాలి అంటే ఒకే ఒక అవకాశం అనేటువంటిది ఉంది. అది మనకు తెలియదు గానీ అపవాదికి బాగా తెలుసు. అదేమిటి అంటే, మనకున్నటువంటి తర్వాత తరమైనటువంటి యవ్వనస్తులను ఆపేయాలి. యవ్వనస్తులు గనక ఆపేస్తే తర్వాత తరం గనక మనకు లేకపోతే ఆటోమేటిక్‌గా ఇప్పుడు నా చేతిలో మైక్రోఫోన్ ఉంది. స్విచ్ ఆఫ్ అయిపోతే ఏమవుతుంది? దీని లోపల 2 బ్యాటరీలు వేశారు. ఆ 2 బ్యాటరీలు అయిపోయినాయి అనుకోండి. ఆ ఎనర్జీ ఖాళీ అయిపోతే మైక్ ఆగిపోతుంది. నా ముందు లైట్లు వెలుగుతూ ఉన్నాయి. దానికి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎనర్జీ వస్తుంది. లేకపోతే అవి ఆగిపోతాయి. మన ఎయిర్ కండిషన్స్ కావచ్చు, ఫ్యాన్‌లు కావచ్చు, యాంప్లిఫైర్‌లు కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా సరే అది నడిపించబడాలి అంటే ఒక ఎనర్జీ అనేటువంటిది కావాలి. ఆ ఎనర్జీ గనక లేకపోతే ఆ నడిపింపు అనేటువంటిది ఆగిపోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఏమిటి అంటే, ఈ ప్రపంచం నడిపించబడటానికి ఎనర్జీ కావాలి. ఎవ్రీవేర్ ఎక్కడైనా సరే ఏదైనా నడిపించబడాలి అంటే ఎనర్జీ కావాలి. మానవ జీవితం దానికి అతీతం కాదు. మానవ జీవితంలో కూడా ఎనర్జీ కావాలి. ఏ పని చేయాలన్నా ఎనర్జీ కావాలి. ముఖ్యంగా మానవుల్లో ఉన్నటువంటి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనేటువంటి 3 దశలు గనుక చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి గదా అని అంటారు. అవన్నీ కాదు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఈ 3 దశల్లో ఎక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది? యవ్వనము. కాబట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా గాని మన భవిష్యత్తు అంటే బలం అనేటువంటిది ఏదన్నా చేయాలంటే యవ్వనస్తులు కావాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాటిని ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్లాన్ చేస్తే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళవలసింది ఏమిటి అంటే యవ్వనస్తులే. ఒకసారి ఒక వ్యక్తి, యవ్వనస్తుడైనటువంటి ఒక వ్యక్తి అమెరికాలో జరిగిన ఒక సంఘటన. ఒక సిద్ధాంత విషయం మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని గురించి ఆర్గ్యూ జరిగింది. దాని గురించి ఒక చర్చ జరగాలి. ఆయన చర్చ చేయటానికి పెద్దాయన దగ్గరకొచ్చి, "మీరెట్లైనా సరే రావాల్సిందే. జన్మ పాపం ఉందని అంటున్నారు నాజరేత్ చర్చ్ వాళ్ళు" అనంటే ఆయన, "నా వయసు అయిపోయిందయ్యా రాలేనని" అన్నాడు. "మీరు రావాలి, లేదు ఖచ్చితంగా మాట్లాడాలి ఈ విషయం" అని అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, "నా వయసు అయిపోయింది. నేను రాలేను. నేను ఒక పని చేస్తాను." ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, "యంగర్ పీపుల్ ఆర్ ఫర్ బ్యాటిల్. ఓల్డర్ పీపుల్ ఆర్ ఫర్ కౌన్సిల్స్." మేము మీకు సలహాలు ఇవ్వటానికి మేముంటాం. కానీ మేము యుద్ధ రంగంలో మీరు మీరు చూడండి ఇండియన్ ఆర్మీలో కూడా అందరూ కూడా యుద్ధ రంగంలోకి వెళ్ళే వాళ్ళంతా యుక్తే ఉంటారు. ముసలోళ్ళు ఉండరా అంటే ఆలోచనలు, ప్రణాళికలు వాళ్ళవి ఉంటాయి.
కాబట్టి అవి లోడ్ గన్ యూ గో ఆన్ ఫైర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నువ్వు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి స్క్రిప్ట్ అంతా కూడా డ్రాఫ్టింగ్ నేను రెడీ చేస్తాను. యూ గో ఆన్ ఫైర్ అంతే. మా దగ్గర బలం లేదు. కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ఒకవేళ ప్లాన్ చేస్తే చేయొచ్చు గానీ, యంగ్ పీపుల్ లేరనుకోండి ఖాళీ. స్థానిక సంఘాలు కూడా యంగ్ పీపుల్ లేరనుకోండి ఖాళీ. కాబట్టి ప్రపంచంలో అన్ని చోట్ల యువత కావాలి. ముఖ్యంగా భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప దీవెన ఏమిటి అంటే, ఒకవేళ మీరు గనక గమనించినట్లయితే భారతదేశంలో దాదాపుగా 25 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నటువంటి వాళ్ళు సగం జనాభా అంటే ఇండియన్ పాపులేషన్‌లో 50% మంది మీరు గనక చూసినట్లయితే 25 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారు. ఇంకా 35 సంవత్సరాల దాకా గనక మీరు గుణించినట్లయితే 35 సంవత్సరాల లోపు ప్రజలు భారతదేశంలో 65% ఉన్నారు. అంటే మీరు ప్రపంచంలో ఎక్కువ యువత ఎక్కడ ఉంది అంటే భారతదేశం వైపే అందరూ చూస్తున్నారు. రేపు చైనాని కూడా మనం దాటి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ యంగ్ పీపుల్ ఉన్నారు. ఇందాకనే నేను మీకు తెలియజేశాను. యంగ్ అనేటువంటిది బాల్యంలో లేని ఎనర్జీ, వృద్ధాప్యంలో లేని ఎనర్జీ యంగ్ అనేటువంటి ఆ దశలో ఉంటుంది. కాకపోతే ఆ యంగ్ అనేటువంటి ఆ దశను మనం ఉపయోగించుకుంటే, ఆ దశను గనక మనం బాగా ఉపయోగించుకున్నాం అనుకోండి, మనం పావర్టీలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే కష్టపడేటువంటి స్టేజ్ ఏంటంటే యంగ్ స్టేజే. ఒకవేళ ఎకనామికల్‌గా మాత్రమే కాదు, స్పిరిచ్యువల్‌గా కూడా మనం బాగా కష్టపడాలి అంటే, యవ్వనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితి. అందుకనే అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, యవ్వన ప్రాయాన్ని లేకుండా చేయాలి అనేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంటుంది. మనం కూడా మనకు భవిష్యత్తు కావాలి అంటే యవ్వన ప్రాయాన్ని నిలుపుకోవాలి. అపవాదికి భవిష్యత్తు కావాలంటే యవ్వనస్తుల్ని ఖాళీ చేయాలి. అంటే మరొక రకంగా ఇది ఒక యుద్ధ రణరంగం అన్నమాట. అంటే మన యవ్వనస్తుల్ని మనం నిలుపుకుంటామా? మన యవ్వనస్తుల్ని మనం కోల్పోతామా? ఒకవేళ మనం నిలుపుకున్నామనుకోండి మనం గెలుస్తాము. ఒకవేళ మనం నిలుపుకోలేకపోయామనుకోండి మన విషయంలో ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ప్రపంచం ఏం చూస్తూ ఉందంటే అమెరికాలో కూడా క్రీస్తు సంఘాలన్నీ కూడా డిక్లైన్ అవుతూ ఉన్నాయి. ఆళ్ళు పంపించే ఫండ్స్ అంతా కూడా పడిపోతూ ఉన్నాయి. భారతదేశంలో క్రీస్తు సంఘాలు ఎదుగుతూ ఉన్నాయి. మన ఫండ్స్ కూడా ఎదుగుతూ ఉన్నాయి. ఇందాకనే నేను యవనస్తుడు మన సుధీర్‌తో మాట్లాడుతూ ఉన్నాను. ఖమ్మంలో స్థానిక సంఘం గురించి మాట్లాడుతూ మాకు 8 కుటుంబాలే ఉన్నాయి. నెలకి 24,000 దాకా కానుకలొస్తాయి 25,000 అన్నాడు. 8 కుటుంబాలే ఉన్నాయి. రూ. 25,000 కానుకలంటే అప్రాక్సిమేట్‌లీ ఒక వారానికి రూ. 6,000. అంటే జనాలు బాగా ఇచ్చేటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో అమెరికా వాళ్ళు చెప్తున్నారు, భారతదేశం నుంచి మాకు సువార్త రావాల్సిన పరిస్థితులు ఉంటాయని. ఇదేం హాస్యాస్పదం కాదు నిజం. ఎందుకంటే అక్కడ వృద్ధులు తప్ప స్థానిక సంఘాల్లో యువత లేదు. అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఒక యవ్వనస్తుడు చెప్తూ ఉన్నాడు. మా స్థానిక సంఘంలో అమెరికాలో ఇద్దరమే మేము కుర్రోళ్ళమని. ఇద్దరు కుర్రోళ్ళు నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు కాకుండా ఉన్న ఇంకో కుర్రోడు ఎవరని అడిగాను. మా ప్రీచర్ వాళ్ళ అబ్బాయి అన్నాడు. స్థానిక సంఘాల్లో ఇద్దరే కుర్రవాళ్ళు కూర్చొని నాకు నీరసం వచ్చేసేటట్టు ఉందని అన్నాడు. మరి ఏమైపోయారు మిగిలిన వాళ్ళంతా అంటే కంట్రీ సైడ్ ఎవరు ఉండటం లేదు. అందరూ కూడా టౌన్‌కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్నారు. రాబోయేటువంటి రోజుల్లో నిజంగానే అమెరికా యొక్క పరిస్థితి అంతా కూడా వృద్ధులతోనే నిండిపోయింది. నిండిపోయి ఒకే కాంగ్రిగేషన్‌లో వృద్ధులందరూ కూడా వాళ్ళు ముందున్నట్లుగా లేఖనానుసారంగా వాయిద్యాలు లేకుండా ఆరాధన చేస్తుంటే, కుర్రోళ్ళు మాకు వాయిద్యాలు కావాల్సిందే అని అదే చర్చ్ బిల్డింగ్‌లో వృద్ధులు వెళ్ళిపోయిన తర్వాత అదే చర్చ్ బిల్డింగ్‌లో వాయిద్యాలతోటి ఆరాధన జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అంటూ ఉన్నారు. భారతదేశం నుంచి మాకు సువార్త రావాల్సిన పరిస్థితి ఉంటుంది. భారతదేశం నుంచే ఆర్థిక సహాయం కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంటుందేమో. కాబట్టి దేవుడు మనల్ని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్తున్నాడనేటువంటి సంగతి మనకు తెలిసినా తెలియకపోయినా అపవాదికి బాగా తెలుసు. అందుకనే ఎక్కడ కొడితే మనం పడిపోతామో కరెక్ట్‌గా మన యవ్వనస్తులు ఉన్నారు గదా! వాళ్ళ మీద బాగా దెబ్బ కొడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం ఏమిటి అంటే యుద్ధ ప్రాతిపదికన మన యవ్వనస్తులను మనం బలపరుచుకోవాలి. మన యవ్వనస్తుల్ని గనక మనం బలపరుచుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. మనకే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే యవ్వనస్తులు లేకపోతే ఏ కార్యము సాధించడానికి ఉండదు. ఇలాగే చెప్పాను. వృద్ధులు ఉంటారు, ఆలోచనలు ఇస్తూ ఉంటారు. పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎదిగిన తర్వాత గాని ఏదైనా చేయగలుగుతారు. యవ్వనస్తులు లేనిదే ఏ కార్యం కూడా జరగదు. ఏ కార్యం కూడా. మీరెక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు నా చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది. ఇది తయారు చేసేటువంటి తయారీ సంస్థ గనుక వెళ్ళినట్లయితే అక్కడ అందరూ యవ్వనస్తులే ఉంటారు. పిల్లలు, వృద్ధులు ఉండరు.
మీరు ఎక్కడికైనా వెళ్ళండి. తయారీ కేంద్రాల్లో గనుక చూసినట్లయితే యవ్వనస్తులే ఉంటారు. ఆఫీసుల్లో కూడా మీరు చూడండి. కష్టమైనటువంటి పని చేసే దగ్గరంతా కూడా యవ్వనస్తులే ఉంటారు. ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే కూడా వాలంటీర్లని బయట కష్టపడుతున్నారు కదా! అందులో ఎంతమంది వృద్ధుల్ని పెట్టుంటారు మాస్టారు. ఒకవేళ మాస్టర్ దగ్గరికొచ్చి మాస్టారు నాకు కూడా వాలంటీర్ ఉద్యోగం ఇవ్వండి అంటే సారీ చెప్పేస్తారు. మీరు రండి కూర్చోబెడతాం, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం, అక్కడ వద్దులేరా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి ఉన్న అది చేయలేరు. కాబట్టి ఏ పనైనా జరగాలి అనంటే, వ్యవస్థ ముందుకు వెళ్ళాలి అంటే యవ్వనస్తులు అవసరం. ఈరోజు మన క్రీస్తు సంఘాల్లో కూడా ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారు అనేటువంటిది చూసుకోండి. ఒకసారి ఒక ప్రీచర్ అంటున్నాడు. అంటే యవ్వనస్తులు లేరు గానండి దాదాపు 20, 30 మంది పిల్లలున్నారు. అబ్బా! ఈ 30 మంది పెరిగితే 30 మంది యవ్వనస్తులు అద్భుతంగా ఉంటుంది మా సంఘం అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ 30 మందిని అపవాది ఉండనివ్వాలిగా. 30 మంది గనుక పెరిగి 30 మంది నిలబడితే బాగుంటుంది. కానీ 30 మంది నిలబడలేదు. సమస్య ఏమిటి అంటే, ఈ రోజు మన క్రీస్తు సంఘాల్లో పెరిగినటువంటి పిల్లలు, పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత యవ్వన దశకొచ్చేటప్పటికి, చదువుకునేటువంటి స్థాయికొచ్చేటప్పటికి, ఏదో ఊర్లు వెళ్తూ, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, అక్కడ క్రీస్తు సంఘాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. పోనీ చదువుకునే స్టేజ్‌లో నిలబడ్డారులే అనుకుంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కనీసం ఆరాధనకి రావటం లేదు. కాబట్టి ఈ రోజు మన యవ్వనస్తులు మనం చాలా ఎక్కువగా కోల్పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆ ప్రమాదకరమైనటువంటి గంటికలు మనకి వినపడుతున్నాయో లేదో గానీ, ఆ అలారమ్స్ అనేటువంటివి మోగుతూ ఉన్నాయి. జాగ్రత్త! మీ యవ్వనస్తుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీ యవ్వనస్తుల్ని గనుక జాగ్రత్తగా భవిష్యత్తును అపవాది సున్నా చేయగలడు. మన కళ్ళ ముందే చేయగలడు. కాబట్టి ఈరోజు మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, యవ్వనము అనేటువంటిది శక్తితో కూడినటువంటి జీవితం యొక్క భాగము. ఈ శక్తితో కూడినటువంటి ఈ భాగమే ప్రపంచానికి అవసరం. ఎక్కడైనా సరే. అదే విధంగా దేవునికి యవ్వనం అవసరమో, అపవాదికి కూడా అవసరం. భవిష్యత్తులో ఈ యవ్వనస్తులు జాగ్రత్త చేసుకొని వాళ్ళను నిలుపుకోవటం మీదే మన భవిష్యత్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఒకసారి విషయం గనుక మీరు చూసినట్లయితే తల్లిదండ్రుల బాధ్యత యవ్వనస్తులు ప్రభు మార్గంలో నడిపించటంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వాస్తవంగా ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటే మీరు బైబిల్ కనుక చూసినట్లయితే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. కఠినతరమైనటువంటి పని. బాలుడుగా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు నేర్పాలంటే చాలా సులభంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బైబిల్ అంతా కూడా పిల్లలుగా ఉన్నప్పుడు చెప్పాడు గానీ, యవ్వనస్తులకి కూడా. ఎందుకంటే యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత మనం వాళ్ళకి వాళ్ళు మనకి చెప్తారు. అమ్మా మీకేం తెలీదు, నాకేం తెలీదు, మీరైతే వెనక్కి తీసుకొని మీరు ఊరుకోండి అని చెప్పేసి. అసలు వాళ్ళు పిల్లలు ఎట్లా నోరు మూపిస్తున్నారంటే పెద్దవాళ్ళని నోరు ఎత్తనివ్వట్లేదు. మీరు కొంచెం అని అంటున్నారు. నోట్లో నుంచి మాట రానివ్వట్లేదు. అసలు ఇంక వాళ్ళేమి వాళ్ళకి తల్లిదండ్రులు నేర్పేది. కానీ చాలా జాగ్రత్తగా మనము మనకున్నటువంటి ఆ కొద్దిపాటి అవకాశం ఇక అంటూ ఉంటారు కదా! చేతులు కాలేక ఆకులు పట్టుకోవటమని. సరే కాలిపోయిన చేతులైతే కొంచెం వయసు అయిపోయినా గాని ఇప్పటికైనా చివరి ప్రయత్నాలు మనం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. క్రీస్తు సంఘాల్లో ముఖ్యంగా మీరు గనక గమనించినట్లయితే క్రైస్తవ్యంలో ఇతర సంఘాల కంటే కూడా క్రీస్తు సంఘాల్లో యువత చాలా తక్కువ. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. లేకపోతే మేము అట్లా కాదు, ఇట్లా కాదు మా దగ్గర 100 మంది ఉన్నారు, 200 ఇదన్నీ ఒట్టి మాటలు. మన దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే వస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్లుగా పిల్లల్ని తెచ్చినా గాని వయసు వచ్చిన తర్వాత చెయ్యి దాటిపోతూ ఉన్నారు మన దగ్గర. కారణం ఏమిటి? ఎందుకు మన దగ్గర యువత తక్కువగా ఉంటున్నారు? ఏం సరిగా లేదు? సంఘంలో సంఘంలో ఏమి లేదు. చాలా చెప్తున్నారు. చాలా లేవు అయితే. పునాదులు సరిగా లేవు. నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్ని సంఘాల్లో చూసినప్పుడు కొన్ని వందల మంది యూత్ కనబడుతూ ఉంటారు. మన క్రీస్తు వచ్చేటప్పటికి చాలా తక్కువగా. అంటే మునుపు కంటే ఇప్పుడు పర్వాలేదు గానీ, గుడ్డికన్ను కంటే మెల్లకన్ను నయం అన్నట్టుగా మునుపు గుడ్డికన్నులాగా ఉండేది. ఇప్పుడు మెల్లకన్నులాగా తయారైంది. రాబోయే రోజుల్లో నిండా 2 కళ్ళతో చూస్తామేమో తెలీదు గానీ, ప్రస్తుతం పర్వాలేదు. మనం గనుక జాగ్రత్త పడితే భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక వృద్ధులు ఉన్నారనుకోండి.
వృద్ధుల్ని మనతో సావాసం చేయమంటే చేయరు. మనల్ని వృద్ధులతో చేయమంటే కూడా చేయరు. మీరెప్పుడైనా చూడండి, ఏ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఆ ఏజ్‌లో వాళ్ళతో సావాసం చేస్తారు. ఆ ఏజ్ వాళ్ళే. మన స్థానిక సంఘంలో ఒకవేళ యవ్వనస్తుడొచ్చినా ఎవ్వరు ఆ వయస్సోళ్ళు కనపడరు. ఏం చేస్తారు వెంటనే? ముఖ్యంగా నేను సమస్య దగ్గరకు వస్తూ ఉన్నాను. బయట ఊర్లు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే, వాళ్ళతో చదువుకునే రూమ్‌మేటో, స్నేహితుడో ఎవరో ఉంటారు. మా దగ్గరికి ప్రార్థనకి రా అని అంటాడు. లేదులే మా అమ్మ, నాన్న పలానా చోట ఉంది అడ్రెస్ అక్కడ చెప్పారు అని అక్కడికెళ్తారు. తీరా అక్కడికెళ్ళేసరికి అక్కడ ఆయన వయసోళ్ళు ఎవరు ఉండరు. ఏం చేస్తాడు? ఇందాక అమెరికాలో చెప్పాడు కదా! నేను ఇంకొక యవనస్తుడు ఉన్నాము. నాకు నీరసం వచ్చేస్తూ ఉంది. కొంతకాలానికి నేను నీరసం అయిపోయేటట్లున్నానని. మరి ఏం చేస్తావు ఇప్పుడని అడిగితే, కొంచెం దూరమైనా సరే గాని నేను టౌన్ కాంగ్రిగేషన్స్‌కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అంతే కదా! మనకి ఎనర్జీ కావాలి. ప్రతి ఆదివారం మనం దేవుడిని ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఆ వారానికి సరిపడా శక్తి అనేటువంటిది మనకు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మనం అందిస్తాము. కానీ వాళ్ళకి సహవాసం అనేది చాలా అవసరం. ఆదివారం ఆరాధనలో సమాజంగా కూడటం మానక, ఈ సమాజంగా అనేటువంటిది ఏమిటంటే నీకు ఒక మంచి సహవాసాన్ని ఇస్తుంది. సహవాసం అనే విషయంలో మేమందరం ఉన్నాం గాని అంటారు. అందరూ ఉన్నా గాని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళతోనే కలుస్తారు. ఉదాహరణకి మీకు చిన్న పిల్లలుంటే మీరు ఎవరినైనా పలకరించడానికి ఒక ఇంటికెళ్ళండి. ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయి కాసేపట్లో వాళ్ళతో కలిసిపోయి అక్కడ ఆడుకుంటూ ఉంటారు. రా అంటే రారు. ఆ! వస్తున్నా అని అంటారు. కాసేపట్లో కలిసిపోతారు. ఏంటంటే ఆ ఏజ్ అలాంటిది. ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. మరిప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, మన దగ్గర యూత్ ఎక్కువగా లేరు. ఎక్కువగా లేరు అంటే వచ్చిన యూత్ కూడా ఏమిటి అంటే, కార్యక్రమాలు మన దగ్గర లేవు. ఇప్పుడు ఈ దంపతుల కూడిక అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 17 సంవత్సరాలు అనుకుంటున్నాం. 17 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అందరికీ తెలుసు. వచ్చే సంవత్సరం కూడా ఉంటుందని తెలుసు. ఇది అయిపోగానే వచ్చే సంవత్సరానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మన దగ్గర యూత్‌కి సంబంధించినటువంటి కార్యక్రమాలు లేవు. చాలా చాలా తక్కువగా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి యవ్వనస్తుల్ని గనక ఈ కార్యక్రమాలు ఇప్పుడు వచ్చారు. ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవుతారు. పలకరించుకుంటారు. యూత్ కూడా వచ్చారు అంటే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు పరిచయం అవుతారు. ముఖ్యంగా ఏమిటి అంటే, ఈ సహవాసం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఈ సహవాసం గనక లేదనుకోండి పెద్దోళ్ళు మేమున్నాం మాతో మాట్లాడండి అంటే మాట్లాడరు. ఒక్కోసారి ఫ్రెండ్సే ఎళ్తారు. అంకుల్ అబ్బాయి ఉన్నాడా అని అడుగుతాడు. లేడురా నాతో మాట్లాడు అంటాడు ఆ అన్న. మాట్లాడతాడా? మాట్లాడు నేను మళ్ళొస్తాను అంకుల్ అంటాడు. నేను మనిషిని కదా రారా అంటే రాడు. ఆయనతోనే మాట్లాడతాడు. ఆయనతో అనుకోండి గంటలు గంటలు మాట్లాడతాడు. మీరు స్థానిక సంఘంలో కూడా యవ్వనస్తులు మనం కట్టిపడేయాలి అనంటే, యవ్వనస్తులకి యవ్వనస్తులు తోడున్నారనుకోండి, సహవాసం అయిపోయారనుకోండి, మనం వద్దన్నా అక్కడికే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనకు స్థానిక సంఘాలలో పాటలు నేర్పించే కార్యక్రమాలు మీరు గనక చూసినట్లయితే, వాళ్ళకు ప్రేయర్ గ్రూప్స్ అని చెప్పేసి గ్రూప్స్ ఉంటూ ఉంటాయి. వాటిలో గ్రూప్స్ చేసేసి ప్రార్థనలు చేయిస్తూ ఉంటారు. పాటలు ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. వాళ్ళతో ఎవాంజలిజం చేయిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళకి చైతన్యంగా పని చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మన దగ్గరకొస్తేనేమో అసలు వాళ్ళకి ఏమీ పనుండదు. యవ్వనస్తులేమో ఏదో ఒక యాక్టివిటీస్ కోరుకుంటూ ఉంటారు. మన దగ్గర ఏమి కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, మన దగ్గర యువత అనేటువంటిది లేకపోవటాన్ని బట్టి, ఉన్న యువత కూడా నిలవకుండా ఎక్కడ యువత ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక వారం, 2 వారాలు వచ్చిన తర్వాత మన దగ్గర కూడా వాళ్ళకి నీరసంగా ఉంటుంది. ఉన్న తర్వాత మా దగ్గరకు ఒకసారి రా అని పిలుస్తాడు. పిలిచేసరికి అక్కడికెళ్తారు. అక్కడికెళ్ళేసరికి ఏముంటుంది? నిండా జనాలుంటారు. ఇక దానికి తోడు మీకు తెలుసు కదా! ఇప్పుడు చెప్పినట్లుగా చేతి నిండా పని పాటలనో, లేకపోతే ప్రార్థనలనో, లేకపోతే ఎవాంజలిజం టీమ్స్ అనో అసలు వదిలిపెట్టరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, అక్కడికి ఒక యవ్వనస్తుడు ఎళ్ళాడంటే లడ్డూలాగా దొరికాడని లాగేస్తుంటారు. మా దగ్గర మీరు నమ్ముతారో నమ్మరో ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. బెంగుళూరులో ఒక స్థానిక సంఘానికెళ్ళాడు. పేరేంటో నేను చెప్పను. ఒక స్థానిక సంఘానికెళ్లారు. ఆ స్థానిక సంఘంలోకెళ్లారు. ఆదివారం కూర్చున్నారు. ఆరాధన చేశారు. ఆమేన్ అన్నారు. ఆమేన్ అన్న తర్వాత ఆయన లేచి ఎవరితోనన్నా మాట్లాడదామంటే ఎవ్వరు ఆయనతో మాట్లాడట్లేదట. ట్రాఫిక్‌లో మనం ఎలాగైతే నడి రోడ్‌లో నిల్చుంటే ఇటు నుంచి, అటు నుంచి మోటార్ సైకిల్‌లు బండ్లు వెళ్ళిపోయినట్టుగా ఈయనకి ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు, అటు నుంచి వెళ్ళిపోతున్నారు గానీ బ్రదర్ ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఎవరు అడగలేదంట. తీరా అంతా అయిపోయిన తర్వాత తాళాలేసేటప్పటికొచ్చి "బ్రదర్ బయటకొస్తే తాళాలేస్తామన్నారండి." అంటే ఇప్పుడు మన దగ్గర పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, అవును ఆయన ఆరాధన చేయడానికి వెళ్ళాడు. బ్రదర్ ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగా కొన్ని స్థానిక సంఘాలు ఎట్లా ఉంటాయంటే, కనీసం అదే మీరు ఎక్కడికైనా అక్కడికి నేను ఇందాక చెప్పిన దగ్గర ఒకసారి ఎళ్లి చూడండి. అంతే లాగేస్తారు మనిషిని.
ఒక్కసారి అక్కడ గనక కనపడ్డాము అంటే చాలు. వాళ్ళు ఫోన్‌లు చేస్తూ ఉంటారు. ఫోన్‌లు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు నిజంగా వాళ్ళు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా ఎంత అందంగా మాట్లాడుతూ ఉంటారు బ్రదర్, సిస్టర్. అదే మన యవ్వనస్తులు మాట్లాడితే అంటే మనం క్రిటిసైజ్ చేయటం అని కాదు. ఆ లోపం మనది. మన వాళ్ళకి నేర్పలేదు. ఎందుకంటే మనం నేర్పలేదు అంటే మన దగ్గర ముందు తరం లేదు. ముందు తరాన్ని చూసి తర్వాత తరం, తర్వాత తరం, తర్వాత తరం నేర్పుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఏమిటి అంటే పునాదులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. యవ్వన బిడ్డల కొరకు ముఖ్యంగా స్థానిక సంఘాలు ఇప్పుడు అవి చేసేటువంటి పరిస్థితులు లేవు. సంఘంలో అన్ని కార్యక్రమాలు లేవు. లేవు కదా అని తల్లిదండ్రులు వదిలిపెట్టలేరు కదా! కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆ బాధ్యత అనేటువంటిది పడింది. మరిప్పుడు మా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలను మేము కాపాడుకోవటానికి మేము ఏం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసంటే, మొట్టమొదట లోపం ఏమిటి అంటే, ఇక్కడ ప్రభు మార్గంలో యవ్వన బిడ్డలు నడిపించుకోవటం అనగానే మనకు 2 విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. ప్రభు మార్గంలో వాళ్ళని నడిపించుకోవటం అంటే ఇంతకు ముందు ప్రభు మార్గంలో లేరా? 1. ఒకవేళ ఉన్నా గాని తప్పిపోయారా? 2. ఒకవేళ లేరనుకోండి తీసుకొని రావాలి. ఇందాక చెప్పాము యవ్వన ప్రాయంలో బాలుడిగా ఉన్నప్పుడు మనం నేర్పడం చాలా తేలిగ్గా ఉంటుంది గానీ, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత నేర్పటం అనేటువంటిది కష్టమైనటువంటి పనే. రెండవది వచ్చినటువంటి వారు కూడా తొలగిపోతున్నటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో కూడా మరలా వాళ్ళను ప్రభు దారిలో మనం పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. మరి ఇందులో తల్లిదండ్రులు ఏం చేయగలరు? అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? తల్లిదండ్రుల గురించి కాసేపు మనం మాట్లాడుకుందాం. అసలు ప్రాబ్లమ్ ఎక్కడుంది? లోపం ఎక్కడ జరుగుతూ ఉంది? సరే స్థానిక సంఘాల్లో కొన్ని లోపాలున్నాయి. అయి వదిలిపెట్టేద్దాం. ఇవాళ తల్లిదండ్రుల యొక్క లోపాలు, కుటుంబాల్లో ఉండే లోపాలు మాట్లాడదాం. ఎందుకు మన పిల్లలు భక్తి మార్గంలో వాళ్ళు స్థిరపడటం లేదు, బలపడటం లేదు? ఎక్కడ జరుగుతుంది? లోపం ఎక్కడ ఉంది? మన యవ్వన బిడ్డలు ఎందుకు బలపడటం లేదు? ఎక్కడుంది లోపం? తల్లిదండ్రుల్లో ఒక లోపం ఉంటుంది. అదేమిటి అంటే పొద్దుటి నుంచి చెప్పుకున్నారు భార్యాభర్తల గురించి. భార్యాభర్తలు ఎప్పుడూ 100% ఏకాభిప్రాయం కలిగి ఉండరు. ఇది నిజం. అదేం లేదు. మేమంతా ఒకటే. అసలు మా ఆయన మాట నేను దాటను. మా ఆవిడ చెప్పింది నేనింటాను. నీవన్నా గాని అవన్నీ వట్టి మాటలు. ఎక్కడో ఒక చోట తేడా వస్తుంది. చాలా చోట్ల కూడా తేడాలొస్తాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా పిల్లల్ని ఏం చేయాలి అనే దాని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. తండ్రికొక ఆలోచన, తల్లికొక ఆలోచన. ఈవెన్ పిల్లల్నిచ్చి పెళ్లి చేయాలంటే కూడా భర్త వైపు సంబంధమేమో భర్త చూస్తాడు. భార్య వైపు సంబంధం భార్య చూస్తారు. అందులో కూడా ఏకాభిప్రాయం ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న పిల్లలేం చేయాలి? అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. పిల్లల్ని తీసుకొని రావాలి కదా! ఆదివారం సండే స్కూల్ కంటే పొద్దున్నే లేపుతూ ఉంటారట సిస్టర్. సండే స్కూల్ కని. వాళ్ళ ఆయనొచ్చి ఆదివారం ఒక్క రోజే కదా సెలవు పడుకొని అంటాడట. తల్లికేమో తీసుకొని రావాలి. తండ్రికేమో పడుకొని ఎళ్ళాలి. ఇంకేముంది పిల్లలకి దొరికింది. డ్యాడీ చెప్పాడుగా పడుకుంటాను. నన్ను లేప. అంటే ఇప్పుడు మనకు ముందు ఏకాభిప్రాయం అనేటువంటిది కావాలి. తల్లిదండ్రుల్లో గనక అంటే మిగిలిన ఏకాభిప్రాయాలు, సంసారాల గురించి నేనేం మాట్లాడట్లేదు. అవన్నీ పొద్దున్న నుంచి మాట్లాడేది. పిల్లల గురించి మాత్రమే. అట్‌లీస్ట్ పిల్లల గురించైనా ఏం చేద్దాం అనే దాని గురించి ఒక ఏకాభిప్రాయం ఉండాలి. లేకపోతే ఎంత సివియర్‌గా డ్యామేజ్ ఉంటుందంటే బైబిల్‌లో చక్కటి ఉదాహరణలు చెప్పాడు. ఆదికాండం మనం గమనించేటప్పుడు 27వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇస్సాకు, రిబకాల గురించి మనం గమనిస్తూ ఉంటాం. ఏం జరిగిందక్కడ? వృద్ధుడైపోయాడు ఇస్సాకు. అయ్యా ఏశావుని పిలిచాడు. "నువ్వేదన్నా వేటాడి తీసుకొని రా నేను నిన్ను దీవిస్తాను" అని అన్నాడు. ఇస్సాకేమో పెద్ద కొడుకు ఏశావుని దీవించాలని కోరిక. ఈలోపు భార్య రంగంలోకొచ్చింది రిబకా. ఆమె కోరికేమిటి? ఆడనొద్దు పనికిమాలినోడు నువ్వు రాయి అని చెప్పేసి యాకోబుని రెడీ చేసుకొనొచ్చింది. మీ నాన్న ఇలా చెప్తుంటే నేనిన్నాను. వేటాడుకొని రమ్మన్నాడు. ఆడెళ్ళాడు. నువ్వు రా నేను చూసుకుంటా అన్నాడు. నేనెట్లా వేట అంటే నేను రెడీ చేస్తాను నాన్ వెజ్ అంతా నువ్వు పట్టుకొనెళ్ళు. అయినా నాన్న గుర్తుపట్టేస్తాడు. ఆడి చేతి నిండా రోమాలుంటాయి గదా! నాకు లేవు గదా! అంటే అది కూడా నేను చూసుకుంటాను నువ్వుండు. అని ఆ వెంట్రుకలు తీసి తన మీద వేసింది. ఒంటి లోపలికి ఇచ్చి పంపించింది. మొత్తానికి తండ్రి దగ్గరికెళ్ళాడు. తండ్రి దగ్గరికెళ్తే గొంతు గుర్తుపట్టాడు. గొంతు గుర్తుపట్టి దగ్గరకి రాని ఇలా ఇలా తడిమి చూసేసరికి గొంతు చిన్నోడిదే గాని నువ్వు పెద్దోడివేలే అని అనుకున్నాడు పాపం. కళ్ళు పని చేయట్లేదు కదా! చివరికి ఏం చేశాడంటే దీవించాడు. దీవించిన తర్వాత పెద్ద కొడుకొచ్చాడు నన్ను దీవించమని. ఆ తర్వాత అది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది?
మళ్ళీ ఆ తల్లే రెబెకా అంది, మీరు కొట్టుకోనయ్యా, ఎవరు చచ్చిపోయినా నాకే నష్టం కాబట్టి నువ్వు మీ మామ దగ్గరికి బయలుదేరు అని చెప్పేసంది. అంటే తల్లిదండ్రుల మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటాన్ని బట్టి ఇంక జరగలేదు గానీ, అక్కడే ఇద్దరు గనక ఉన్నట్లయితే కొట్టుకొని ఒకడో లేకపోతే ఇద్దరో చచ్చిపోయేవాళ్ళు. అంటే తల్లిదండ్రుల విషయంలో, పెంచేటువంటి విషయంలో, పిల్లల విషయంలో ఏకాభిప్రాయం లేకపోవటాన్ని బట్టి కుటుంబంలో చాలా కలహాలు ఈవేళ వస్తూ ఉంటాయి. పిల్లలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా అమ్మ, నాయన పోయేటప్పుడు ఆస్తి పంచేయలేదండి ఇప్పుడు కొట్టుకుంటున్నామని. అదే వాళ్ళు బతుకున్నప్పుడు అదే ఇది నీకు, ఈ ఇల్లు నీకు, లేకపోతే ఆ స్థలం నీకని వాళ్ళు చెప్పారనుకోండి, నోరు మూసుకొని వింటారా ఆళ్ళు? అదే వాళ్ళు అలా కాకుండా వెళ్ళిపోయారనుకోండి, ఆళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకుంటున్న కుటుంబాలు చాలా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏమిటి అంటే పిల్లలను పెంచేటువంటి క్రమంలో, బిడ్డలు అనేటువంటి విషయంలో మీరు చిన్నప్పుడే ఒక అభిప్రాయాన్ని కూర్చోండి. కూర్చొని చక్కగా మన అబ్బాయిని ఏం చేద్దాం? మన అమ్మాయిని ఏం చేద్దాం? ఎప్పుడైనా మాట్లాడుకొని ఉంటారా? ఎప్పుడైనా? ఆ! ఏ ప్లానింగ్ లేదు. ఏ ప్లానింగ్ లేకుండా ఆయన ఒక సూపర్ మ్యాన్ అయిపోయినట్లు గొప్ప యోధుడు అయిపోవాలి క్రీస్తులో. ఎట్లా అవుతారు? నా చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది. ఈ మైక్రోఫోన్ డిజైన్ చేయడానికి ముందు ఖచ్చితంగా ఆ ఇంజినీర్లు కూర్చొని, ఆ సౌండ్ ఇంజినీర్లు, ఆడియో ఇంజినీర్లు దీనికి ఒక షేప్ ఇస్తూ ఉంటారు. దీని లోపల ఒక సర్క్యూట్ ఉంటుంది. దీని లోపల ఏ సెల్స్ వేయాలి? హెచ్‌డబ్ల్యూ బ్యాటరీ వేయాలా? లేకపోతే ఇప్పుడు అది నడవటం లేదు. ఏ సెల్స్ వేయాలా? లేకపోతే దీని లోపల ఉన్న డయాఫ్రామ్ ఏమిటి? అని కూర్చొని ఖచ్చితంగా దీనిలో ప్రతి కాంపోనెంట్‌ను గురించినటువంటి ప్లానింగ్ వాళ్ళు చేస్తారు. అదే కాదు. మీ చేతిలో ఉన్న ఏ వస్తువైనా చూడండి. మీ ఒంటికి వేసుకున్నటువంటి ఒక చొక్కా గావచ్చు, లేకపోతే ఒక బనీ గావచ్చు, లేకపోతే ఒక చీర గావచ్చు, ఏదైనా సరే. మీ ఒంటి మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా చూడండి. దాన్ని డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు కూర్చొని దానికి ఒక డిజైన్ ఇచ్చారు. మరి మన పిల్లలకి మనం ఏం డిజైన్ ఇచ్చాము? వాళ్ళు పనికి రాకుండా పోయారని మనం బాధపడేటప్పుడు అసలు మనం వాళ్ళ గురించి ఒక డిజైన్ ఇవ్వాలని ట్రై చేస్తే అదేమన్నా ఫెయిల్ అయిందా? అసలు ఈవెన్ డిజైనే చేయలేదు కదా! వాళ్ళ గురించి మనం చేసేటువంటి ఆలోచన ఏదైనా ఉంది అంటే ఏ స్కూల్‌లో ఏద్దాం. వాళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే భూ సంబంధమైన చదువుల గురించి మాట్లాడుకుంటాం. తర్వాత ఏ కాలేజీలో వేద్దాం? ఏ ఉద్యోగం చేపిద్దాం? లేకపోతే ఎవరికిచ్చి పెళ్లి చేద్దాం? ఈ విషయాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరి దేవుని గురించినటువంటి విషయాల్లో ఎప్పుడైనా మనం ప్లాన్ చేసుకొని ఉంటుంటామా? అంటే తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్ ఏమిటి అంటే, తల్లి, తండ్రి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకోవటం లేదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని అంటాడు. ఈ ప్రపంచంలో మీ ఒంటి మీద ఎంత బంగారమైనా ఉండనివ్వండి, మీకు స్థలము, ఇల్లు, పొలము, మీకు లక్షలు, కోట్లు ఎన్నైనా ఉండనివ్వండి. వాటన్నిటికంటే కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డలు అతి పెద్ద బహుమానం. వాటితో మీ స్థలాలు, పొలాలు, లక్షలు, కోట్లు ఏది పనికిరావు. ఒకవేళ మీరు వాటిని నెత్తిన పెట్టుకుంటారేమో గానీ, మీ పిల్లల ముందు అవి ఎందుకు కూడా పనికిరావు. రేపు మీ పిల్లలు గనక పనికి రానటువంటి వాళ్ళైతే మీ లక్షలు, కోట్లు మీకు సంతోషాన్ని ఇవ్వలేవు. డామ్ షూర్ ఇది. కాబట్టి మనం మన లక్షలు, కోట్లు వీటిని గురించి కాదు. మనం ఆలోచన చేయాల్సింది మన పిల్లల యొక్క ఆత్మీయ స్థితిని గురించి మనం కూర్చొని మాట్లాడుకోవాలి. చిన్నప్పుడే మనం మాట్లాడుకోవాలి. మనం ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయాలి? ఎట్లా పంపించాలి? దేవుడి గురించి ఎట్లా నేర్పించాలి? మీరు గనుక గమనించినట్లయితే బైబిల్‌లో మనం చూసినప్పుడు చక్కగా నేర్పించినటువంటి వ్యక్తులున్నారు. చక్కగా ఎవరైతే నేర్పించారో ఒక తిమోతిని మీరు చూస్తూ ఉంటారు. తిమోతిని గనుక మీరు చూసినట్లయితే ఒక తిమోతి యవ్వన ప్రాయంలో అంత భక్తిపరుడుగా తయారవ్వటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? దాని వెనకాల ఏముంది? ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ ఉంది. ఖచ్చితంగా అక్కడ మనం చూస్తూ ఉంటాము. తల్లి, అవ్వ ఇద్దరు కూడా కృషి చేశారు. ఒక ప్లాన్ చేయటం మాత్రమే కాదు. ఆ ప్లాన్ అనేటువంటిది పర్ఫెక్ట్‌గా 100% ఫుల్‌ఫిల్ అవ్వటానికి ఏం చేశారంటే, ఆ ప్లాన్ చేయటం మాత్రమే కాదు. ఆ ప్లాన్ చేసి దాన్ని నెరవేర్చగలిగారు వాళ్ళు. నెరవేర్చగలిగారు కాబట్టి మనం ఏం చూస్తామంటే, బైబిల్‌లో తిమోతి అనేటువంటి ఒక గొప్ప భక్తిపరుడిని చూస్తూ ఉంటాం. నిజంగా తిమోతిని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 19వ వచనములో నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా ఎదుట లేడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనములో మనం గమనిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 19వ వచనము. అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే మీ క్షేమము విషయము నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నాకు ఎవ్వడు కూడా లేడు.
అందరూ తమ సొంత కార్యములనే చూసుకొందురు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడికి ఎలాగో సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. యవనస్తుడైనటువంటి తిమోతి సువార్త వ్యాపకము నిమిత్తం నాకు సేవ చేశాడు అంటే, ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి, మరి తిమోతి యొక్క స్కూల్ ఏంటి, చదువు ఏంటి, ఉద్యోగం ఏంటి, అలా గాలి గంగళలాగా సేవకుని వెనకాల పడి తిరిగితే ఆడి భవిష్యత్తు ఏంటి? ఈ రోజు మన పిల్లలు ఉన్నారు, సేవకుల వెనకాల బ్యాగ్ పట్టుకొని తిరుగుతానని అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఏరా నీకేమైనా బుద్ధి ఉందా, మైండ్ ఉందా? వెళ్తే ఆదివారం ప్రార్థనకి వెళ్ళు. అంతేగాని ఆ సేవకుని వెనకాల బ్యాగ్ పట్టుకొని తిరిగితే ఏంట్రా వచ్చింది, రేపు పిల్లని ఎవడరా ఇస్తాడు? అంతేగా, రేపు ఎలారా బ్రతుకుతావు? నిజంగా ఎన్ని రకాల మాటలు. ఇవాళ సేవ అంటే ఎంత చులకనైనటువంటి భావం అంటే, సేవ చేసుకునే మాకు తెలుసు, పెళ్లి సంబంధాలప్పుడు ఏం పెట్టి పోషిస్తామని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు కదా, ఉన్నారు. ఎవరి గురించో మాట్లాడట్లేదు, మరలా మన క్రీస్తు సభ్యులే. ఎంత విశ్వాసం హై లెవెల్స్ లో ఉంటే అంటే వాళ్ళకి, దేవుడిని నమ్మాము అని, భక్తి పరులు అని చెప్పేసి, విశ్వాసులం అని ఒక సేవకుడికి పిల్లనివ్వాలంటే ఏం పెట్టి పోషిస్తామని అంటారు. మళ్ళీ వాళ్ళు అబ్బా ఏలియాని ఎంత బాగా దేవుడు దీవించాడండి, రొట్టె ముక్కలు కాకులు నోట్లో తెచ్చి, అవన్నీ బాగానే ఉంటాయి, గడగడ గడగడ బట్టి పట్టి చెప్తారు. మరి అలా ఆయన దీవించడం, అలా పోషించడం ఇవాళ ఎందుకు పోషించడండి? బ్రహ్మాండంగా పోషిస్తాడు. మరి బ్రహ్మాండంగా పోషిస్తారని మీరే అంటారు, మళ్ళీ ఏం పెట్టి పోషిస్తావు నా కూతుర్నని అంటారు. అంటే వాళ్ళ దాకా వచ్చేసరికి దాన్ని నమ్మరు. అదేమిటి అంటే జస్ట్ పుస్తకాల్లో రాసుకొని బట్టి పట్టేటువంటి కార్యక్రమాలే గాని బైబిల్ జీవితంలోకి రావటం లేదు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి రెండో సమస్య ఏమిటి అంటే, తల్లిదండ్రులలో దేవుని వాక్యాన్ని బట్టి పడుతున్నారు కానీ దాని మీద ఆధారపడి జీవించటం లేదు. ఈ ఆధారపడి జీవించినటువంటి తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా పిల్లలు దేవుని మీద ఆధారపడేటట్లు వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు నాకు రానటువంటిది ఒకటి నేను నేర్పాలంటే మీకు నేర్పలేను. ఉదాహరణకి మీరు ఎవరన్నా కన్నడ నేర్పమన్నారనుకోండి, నా వల్ల కాదు. ఎందుకంటే నాకు కన్నడ రాదు. నేనే కర్ణాటక వెళ్తే ఏదో తెలుగులోనో అలాగో ఇలాగో ఎలాగో మేనేజ్ చేస్తాం. అదే ఒకవేళ తమిళనాడు వెళ్తాం, తమిళ్ మాట్లాడతాం, తమిళ్ వచ్చు. తమిళ్ ఏదన్నా నేర్పమన్నారనుకోండి, నాకు రాయటం, చదవటం వచ్చు కాబట్టి నేర్పుతాను. నాకు రానిది నేనేమి నేర్పలేను కదా! తల్లిదండ్రులకు దేవుని యందు భక్తి, విశ్వాసం లేదు. దేవుని మీద ఆనుకొని జీవించే జీవితం లేదు. లేనప్పుడు దాన్ని నేర్పమంటే ఎట్లా నేర్పుతారు? అంటే ఇంతకాలం పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా! ప్రార్థన కంటే పిల్లల్ని తీసుకొని వచ్చి అటెండెన్స్ అయితే వేయించారు గానీ, దేవుని మీద ఆనుకునేటువంటి జీవితాలు వాళ్ళకి నేర్పలేదు. అసలు వాళ్ళకి నేర్పడానికి వీళ్ళకే రాదు. మరి స్థానిక సంఘం సేవకులంటే వాళ్ళ పరిస్థితి ఇందాకనే చూసాం. ఇప్పుడు మన యూత్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని. యూత్‌కి ప్రత్యేకంగా మన దగ్గర ఏమి డిజైన్ చేసిన ప్రోగ్రామ్‌లు లేవు. కావాలంటే మనము ఇలాగ ఆదివారం ఆరాధన, గాస్పెల్ మీటింగ్స్, ఇంకా చెప్పాలంటే దంపతుల కూడిక గానీ యూత్‌కి మన దగ్గర ఎక్కువ ప్రోగ్రామ్స్ లేవు. వాళ్ళని అసలు ప్రారంభం నుంచి బలపరుచుకునేటువంటి కార్యక్రమాలు మన దగ్గర డిజైన్ చేసినటువంటి పరిస్థితులు లేవు. ఒకవేళ డిజైన్ చేసినటువంటి కార్యక్రమాలు ఏడాదికో, పున్నంకో ఎప్పుడో జరిగినా దానికి మన పిల్లల్ని మనం పంపం. ఎందుకు? దానికి మన పిల్లల్ని మనం పంపం. ఎందుకంటే మన పిల్లలు చైతన్యాలోనో, నారాయణలోనో చదువుతూ ఉంటారు. ఆదివారం పూట కూడా వాళ్ళకక్కడ ప్రైవేట్ క్లాసులో స్లిప్ టెస్ట్‌లు పెడుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక సువార్థికుడు, పేరు చెప్పను నేను. మీరన్ని పేర్లు చెప్పట్లేదని అనొద్దు. పేర్లు చెప్పను. నాకు తెలిసిన ఒక సువార్థికుడు. ఆయన సువార్థికుడు. వాళ్ళ అబ్బాయి ఒకసారి నాతోనే చెప్తున్నాడు. సార్ అబ్బాయి బాప్తిసం పొందుతా అంటే వద్దన్నానండి నేను. నాకు ఆశ్చర్యం వేసింది. అందరికీ ఊరంతా తిరిగి బాప్తిసం పొందు, రక్షణ పొందని మనం చెప్తాము. మీ కొడుకు అబ్బాయి బాప్తిసం పొందని అదే మీరు అడగాలి ఎందుకు అని. ఎందుకంటే అబ్బాయిని విజయవాడలో ఉన్నటువంటి నారాయణలో జాయిన్ చేశాం. ఆదివారం పూట బయటికి పంపనన్నా. మరి బాప్తిసం పొందాక ఆరాధన లేకుండా ఉండటం పాపం కదా! అందుకనే రక్షణే లేకుండా ఉండు అని చెప్పేసి ఆపాడంట. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత ఆరాధన లేకుండా ఉంటే పాపం అవుతుంది. కాబట్టి నీకు ఆడేమో ఎలాగో పర్మిషన్ ఇవ్వరు. ఇవ్వరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నారాయణ అయితే మానొద్దు గానీ ఆరాధన అయితే మానేసేయి. రక్షణ అయితే మానేసేయి. మరి అట్లయితే మరి ఏంటండి? మరి ఏం పర్లేదండి. అక్కడ అయిపోగానే వెంటనే బాప్తిసం ఇప్పిస్తాము అని అన్నాడు. నేను చెప్పాను, ఇంటర్ వరకే బాప్తిసాన్ని పోస్ట్‌పోన్ చేశాను నాన్న. రేపు డిగ్రీ ఉంది. నువ్వు కాసేపు ఆగు అంటాడు. ఇంటర్ వరకే బాప్తిసం పోస్ట్‌పోన్ చేస్తే ఇంటర్ కంటే డిగ్రీ పెద్దది కాదా? అప్పుడేమంటాడు? డిగ్రీలో పర్మిషన్ ఇవ్వకపోతే అసలు బాప్తిసం పొందదు.
రేపు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం. సండే లేదు అని అంటారు పర్మిషన్ ఆరాధనకి. అప్పుడేం చేస్తాడు? అసలు ఇంత చదివింది ఆ ఉద్యోగం కొరకు కదా! కాబట్టి ఇక నాకు ఆదివారం రావటానికి కుదరదు. అలాగే మన పిల్లలు మన కళ్ళ ముందు దాటి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పినటువంటిదంతా కూడా మాట్లాడుతున్నటువంటి మన సహోదరుల మధ్యలో జరిగినటువంటి సంఘటనలే. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే రక్షణ కంటే ఒక చైతన్య నారాయణ స్కూల్‌లో ఎడ్యుకేషన్ గొప్ప అని అనుకుంటున్నాం. రక్షణ కంటే కూడా వాళ్ళ ఎడ్యుకేషనే ముఖ్యమని అనుకుంటున్నాం. రక్షణ కంటే వాళ్ళ ఉద్యోగాలు గొప్ప ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే మనం ప్రార్థనకొస్తున్నాం గానీ, మనము ఈ ఆరాధనకు ఒక ఇంటర్మీడియేట్ చదువుకిచ్చే విలువ కూడా ఇవ్వటం లేదు. మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, ఇక్కడ చదువుతున్నారు అని మనం చెప్పుకునేదానికి ఏం చేస్తున్నామంటే, దేవుని దగ్గరికి రాలేనటువంటి స్థితి తల్లిదండ్రులే కల్పిస్తున్నారు. రేపు వీళ్ళు అనుకున్నటువంటి టైం ఏదో ఉంటుంది. అప్పుడు బాప్తిసం పొందంటారు. అప్పటికే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారు కదా! అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇక ఇప్పుడు కాదులే అని చెప్పేసి. పొందనటువంటి పిల్లలున్నారు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసింది ఏమిటి అంటే, తల్లిదండ్రుల్లో ఏకాభిప్రాయం పిల్లల గురించి ఖచ్చితంగా అవసరం. మన పిల్లల చదువులు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నామో, వాళ్ళని ఏం చదివించాలి, ఏ ఉద్యోగాల్లోకెళ్ళాలి, లేదా ఒక సంబంధం చేసేటప్పుడు ఎలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామో, అలాగనే మనం ఏం చేయాలంటే, వాళ్ళని గురించి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. గత సంవత్సరం మా అబ్బాయి కూడా బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందినప్పుడు చాలా మంది ఇప్పుడొద్దు, ఇప్పుడొద్దు, ఇప్పుడొద్దు అన్నారు. మా బాబీ కూడా ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు నాకు. బాబాయ్ ఏంటి బాప్తిసం ఇప్పిస్తున్నారంట కదా జాయ్‌కి వద్దని చెప్పాను. నేను చెప్పాను. నేను ఊర్లన్నీ తిరిగి, రాష్ట్రాలన్నీ తిరిగి రక్షణ పొందండి అని చెప్పి నేను వద్దని చెప్పాలా? నా నోటితో ఎవరికన్నా చెప్తే తీసుకోనే చెప్తాను. వద్దని నా నోటితో ఎలా చెప్తాను? అది కూడా నా కొడుక్కి ఎలా చెప్తాను? పొందుతానని ముందుకొస్తే? అంటే పొందేటప్పుడు ఏదన్నా తెలుస్తుందో తెలియదో అంటే వాళ్ళకి అన్నీ తెలిసినే. ఏం మీకు తెలియలేదా? వాళ్ళు కూడా అదే వయసులో పొందారు. వాళ్ళంతా అదే వయసులో పొందారు మా అన్నయ్య పిల్లలు. ఆ వయసొచ్చేసరికి వాళ్ళకి రక్షణలోకి రావాలని ఒక ప్లాన్ మాకు ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే వెళ్ళింది. దేవుడు దీవించాడు. ఆ ప్లాన్ ప్రకారమే చక్కగా జరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు నేనొచ్చి ఎలా అడ్డుపడతాను? మధ్యలో ఈ ప్లాన్ తెలియనోళ్ళు ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనకి మన పిల్లల ఆత్మీయ జీవితం గురించి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నాం. రేపు వాళ్ళని సేవకులను చేయాలని మేము అనుకున్నాం. బాప్తిసం పొందాడు కాబట్టి ఇప్పటి నుంచే పాటల ప్రాక్టీస్ అయితేనేమి, ప్రార్థన అయితేనేమి, స్టేజ్ మీదకి పంపించడం అయితేనేమి, ఇప్పుడు నాతో పాటు ఊరు తీసుకొని వెళ్తూ ఉన్నాం. నైట్ వచ్చేసరికి 11, 12 అవుతుంది. ఆ చిన్న పిల్లోడు నిద్ర లేకుండా పర్వాలేదు. రేపు ఆయన సేవలోకే రావాలి. సేవలోకి రావాలి కాబట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏ ప్లాన్ అయితే చేసామో పేపర్ల మీద అది ప్రాక్టికల్‌గా అమలు చేస్తే తప్ప వాళ్ళ జీవితంలోకి రాదు. మనకేముంటుందంటే ప్లాన్‌లన్నీ పేపర్‌లో ఉంటాయి. కానీ పిల్లలు కష్టపడకూడదు. మనకి పాత సామెత ఒకటి ఉంటుంది. మనకి కుండలో అన్నమేమో కుండలో ఉండాలి. పిల్లల కడుపులేమో నిండుగా ఉండాలి. అదెట్లా సాధ్యమవుతుంది? అది తీసి అమలు చేస్తే కదా సాధ్యమయ్యేది. మనకేదో ఆలోచనలుంటాయి. మన పిల్లల గురించి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అవ్వాలని. కానీ గొప్పవాళ్ళు అవ్వాలి అంటే మొట్టమొదట మనకు ప్లాన్ ఉండాలి. తల్లి, తండ్రి లేదా భార్య, భర్త ఇద్దరి మధ్య ఒక ఏకాభిప్రాయం ఉండాలి. ఆ ఏకాభిప్రాయంతో ఇద్దరు కలిసి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. మూడవది ఏమిటి అంటే చేసినటువంటి ప్లాన్‌ని అమలు చేయగలగాలి. మీరు ఇశ్రాయేలీయుల చరిత్రలో గనక చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల చరిత్ర మొత్తములో కూడా ఇశ్రాయేలీయుల్లో కట్టినటువంటి ఒక మందిరం అనేటువంటి ఆ దేశంలో కట్టినటువంటి ఒక మందిరం అనేటువంటిది ప్రపంచంలోనే వాళ్ళకి ఖ్యాతి తీసుకొనొచ్చింది. కాదని ఎవరన్నా అనగలరా? చాలా చిన్న దేశం అది. ఇజ్రాయెల్ దేశం అనేది ఒక చిన్న దేశము. ఇంకా చెప్పాలి అంటే ఆ దేశం యొక్క ప్రారంభం చూసినట్లయితే ఐగుప్తులో నుంచి వచ్చిన బానిసలతో ప్రారంభమైనటువంటి దేశం అది. అంటే అంతకుముందు వాళ్ళ చరిత్ర వేరే. కానీ ఐగుప్తులో నుంచి వచ్చిన బానిసలతో ప్రారంభమైన దేశం. వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు సంఖ్యాకాండంలో 6,03,550 మంది కాల్బలం అని చెప్పేసి అన్నాడు. అంటే వీళ్ళు కాకుండా పురుషుల్లో పిల్లలున్నారు, వృద్ధులున్నారు, వీళ్ళు కాకుండా స్త్రీలున్నారు. ప్రమాణం ఇదంతా లెక్కించినట్లయితే అప్రాక్సిమేట్‌లీ ఒక 40,00,000 మంది జనాంగం ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇందులో నేను చదివేటప్పుడు నాకనిపించింది ఏమిటంటే, ఎన్ని లక్షలు ఉదాహరణకు ఆళ్ళన్నట్టు ఒక 40,00,000 మంది ఉన్నారు. అందులో చదువుకున్నోడు ఎవడన్నా ఉన్నాడంటే మోషేనే. ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో కూడా ఆయన ఆరితేరినటువంటి వాడు. సకల విద్యలు అభ్యసించిన వాడు. మోషే కాకుండా ఇంకెవరైనా సరే అంత చదువుకున్నోడు ఎవడన్నా మీకు కనబడుతున్నాడా? మిగిలినోళ్ళందరూ బానిసలే. బానిసలకు పుట్టినటువంటి బానిస పిల్లలే.
పొద్దున లేస్తే వెళ్ళి మట్టి పిసుకునే పనే గాని దాదాపు యెహోషువ కూడా అంత పెద్ద సకల విద్యలు నేర్చుకున్న పరిస్థితి అయితే ఉండదు. మోషేకి మాత్రం ఎలా దక్కింది అంటే ఫారో కుటుంబంలో ఫారో కుమార్తెకు కుమారుడుగా పెరిగాడు కాబట్టి ఆయనకు అవకాశం దక్కింది. కాబట్టి ఈ జనాంగం అంతా చూస్తే టోటల్ గా వీళ్ళందరూ కూడా ఇల్లిటరేట్ పీపుల్, అనాగరికులైనటువంటి మనుషులు, విద్య లేనటువంటి వాళ్ళు. వీళ్ళు వచ్చి ఒక చిన్న దేశాన్ని కట్టుకొని ప్రపంచమే దాని వైపు చూసేటట్లుగా చేశారు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు కట్టినటువంటి ఒక అద్భుతమైన మందిరం. మీరు ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ప్రపంచంలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ దేశం నుంచి బయటకు వచ్చారో ఐగుప్తులో ఉన్నటువంటి ఏ దేవుడికి ఏ దేవతకి అలాంటి మందిరం లేదు. ఈవెన్ అశూరు సామ్రాజ్యంలో ఏ దేవుడికి దేవతకి బాబిలోన్లో గాని మీరు గమనించినట్లయితే ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటి మందిరాలు ఏ దేవుడికి ఏ దేవతకి లేదు. అలాంటి ఒక మందిరం కట్టిన తర్వాత ప్రపంచం అంతా కూడా అటువైపు చూశారు. అంటే ఇందులో నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏమిటి అంటే ఇదేదో రాత్రికి రాత్రి జరిగినటువంటి ఒక కార్యక్రమం కాదు. ఒక మందిరం కట్టాలి అనేటువంటిది ఎవరి ఆలోచన? నిజంగా మీరు ఎప్పుడైనా సరే చరిత్రలో చూడండి, ఇజ్రాయేల్ చరిత్రలో దావీదు అనేటువంటి ఒకడు పుట్టకపోతే ఎట్లా ఉండేది? అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. అసలు నేను ఇండియాలో పుట్టకపోతే ఏమై ఉండేది అన్నాడు ఆయన. ఏమై ఉండేది? ఎదుటోడు అన్నాడు పూటకో కింద బియ్యం మిగిలేదు. అంటే గిద్దే తింటున్నాడే కాదు, ఎక్కువ తింటాడు. కాకపోతే నువ్వు పుట్టకపోతే కనీసం ఒక గిద్ద బియ్యం మిగిలేదు. ఇప్పుడు మనమే ఉన్నాము. నేనే భారతదేశంలో పుట్టకపోతే ఏమయ్యేదంటే ఏమవ్వదు. భారతదేశం ఇలానే ఉంటుంది, తిరువురు కూడా ఇలానే ఉంటుంది. తిరువురులో ఉన్న ఏ అభివృద్ధి ఆగిపోదు. కానీ కొంతమంది నిజంగా ఉన్నారు, చరిత్రను తిరగ రాశారు. ఉదాహరణకు ఒక గాంధీ పుట్టకపోతే ఏమయ్యేదని భారతదేశంలో అడగండి, మంచి ప్రశ్న. అలాగా కొంతమంది చరిత్రలో గుర్తుండిపోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. నిజంగా వాళ్ళు పుట్టకపోతే చరిత్ర మారిపోయి ఉండేది. ఇజ్రాయేలీల చరిత్రలో కూడా మీరు గమనించినప్పుడు దావీదు అనేటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయేల్ చరిత్రలో పుట్టకపోతే ఏమై ఉండేదని ప్రశ్న వేస్తే ఆ సొలొమోను కట్టినటువంటి మందిరమే ఉండేది కాదు. వాస్తవంగా పేరంతా సాలమోన్ టెంపుల్ అని అంటుంటారు కానీ సొలొమోను మందిరము, దాని ఆలోచనలన్నీ కూడా పూర్తిగా దావీదులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఒకసారి ఈ గొర్రెల దొడ్డిలో నుంచి తెచ్చినటువంటి ఈ కుర్రవాడిని రాజును చేసిన తర్వాత 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉంటాడు, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపించి ఆయన అంటున్నాడు, నేను దేవదారు నామతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. ప్రవక్తతో దావీదు అంటున్నాడు, ఏమిటిది? గొర్రెలు కాసుకునే నేనేమో ఇంత పెద్ద దేవదారు నామతో కట్టిన ప్యాలెస్ లో నేను ఉండటం ఏంటి? నన్ను తీసుకొని వచ్చినటువంటి అంత గొప్ప దేవుడేమో ఆయన మందసము డేరాలో ఉండటం ఏమిటి? ఏంటిది ఇది అని అడుగుతున్నాడు ఆ ప్రవక్త. కాబట్టి అల్పుడనైనటువంటి నేనే ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉంటే మరి అంత గొప్ప దేవుడు ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా ఆయనకి ఆ డేరా కాదు, ఆ గుడారం కాదు, అంతకంటే గొప్ప స్థానం ఆయనకు ఉండాలి అనేటువంటిది దావీదు యొక్క ఆలోచన. వాస్తవంగా ఈ ఆలోచన చెప్పినప్పుడు ప్రవక్త కూడా దానికి అనుగుణంగా చెప్తూ ఉంటాడు. కింద వచనాలు మనం గమనించినప్పుడు నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చు అని అన్నాడు. అయితే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ అప్పటికి అంటే దావీదు కాలానికి ఇజ్రాయేలీలు బయటకు వచ్చి ఎంతకాలం అయింది? ఐగుప్తు దేశంలో నుంచి వచ్చి ఎంతకాలం అయి ఉంటుంది? అప్పటికి 100 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 700 సంవత్సరాలు అయి ఉంటుంది దాదాపుగా. ఒకవేళ బైబిల్ చదివినటువంటి వాళ్ళకి బాగా తెలుసు. మీరు కనుక చూసినట్లయితే దావీదు పరిపాలనా కాలాన్ని కనుక చూసినట్లయితే దావీదుకు ముందు సాలొమోను ముందు న్యాయాధిపతులు 300 నుంచి 400 సంవత్సరాలు పరిపాలన చేశారు. దానికి ముందు యెహోషువ, దానికి ముందు దేశంలోకి రావడానికి ఒక 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. అప్రాక్సిమేట్లీ ఒక 400 సంవత్సరాలు, 400-500 సంవత్సరాలు. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నేను అక్కడి నుంచి వచ్చి 400-500 సంవత్సరాలుగా ఈ గుడారంలో డేరాలోనే ఉన్నాను, నన్ను గురించి ఎవడు ఆలోచన చేయలేదు కదా అని అంటున్నాడు. నిజమే,
దేవుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి దేశాన్ని ఇచ్చాడు, సొంత దేశాన్ని ఇచ్చాడు, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇచ్చాడు. న్యాయాధిపతుల్లో కూడా ధనవంతులు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి ఎంత ధనం ఇచ్చినా గానీ, నా దేవునికి నేనేం చేయాలి అనే ఆలోచన ఎవరికీ కూడా లేదు. ఆ ఆలోచన మొట్టమొదట చేసింది ఎవరు అంటే దావీదు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు సంబంధించిన పాయింట్. అదేమిటి అంటే దావీదు దేవుని కొరకు ఒక గొప్ప ప్లాన్ చేసినా దేవుడు నో అనేసాడు. నీ చేతులు రెక్కలతో తడిసిపోయినాయి. నువ్వు కట్టొద్దు ఆ మందిరము. అయితే నీ తర్వాత నీ కుమారునితో నేను అది కట్టించుకుంటాను అని అన్నాడు. అదే మనమైతే ఏమంటాం? నీ తర్వాత నీ కొడుకుతో నేను చేయించుకుంటాలే అంటే, అయ్యా ఆడు ప్రార్థనకే వస్తాడో రాదో నాకు డౌట్‌గా ఉంది. వద్దులే నేను చేసి పెడతాను. ఆడి గురించి నాకేం నమ్మకం లేదు అసలు. రారా 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 అంటే ఈవేళకి బాప్తిస్మం పొందలేదు. నువ్వు వాడి మీద ఆశలు పెట్టుకున్నావు. అంతే కదా! ఈవేళ సగటు తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంది మనది? మన పిల్లల గురించి మనం ఖచ్చితంగా చెప్పగలమా? నా తర్వాత నాకంటే గొప్పగా దేవుని కొరకు నా కొడుకు పనిచేస్తాడు. నా కూతురు పనిచేస్తాడని చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఒక విషయం బాగా చెప్పగలుగుతాం. ఈరోజు ఆర్థికంగా మనం ఏ స్థితిలో ఉన్నామో మనకంటే మన పిల్లలు ఒక మెట్టు పైనే ఉంటారు. అవునా కాదా? అవునా కాదా? ఇందులో డౌట్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు పుట్టక ముందు నుంచే ప్లాన్‌లు మనకి. అమ్మాయి పుట్టింది ఇంత దాయాలి, అబ్బాయి పుట్టాడు అలా చదివించాలి, చెరొక స్థలం కొనాలి, ఫ్లాట్ కొనాలి, పొలం కొనాలి. లేకపోతే ఈ ప్లాన్ అంతా మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్లాన్ అంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా గనక అయితే మనకంటే ఆర్థికంగా, భౌతికంగా ఒక మెట్టు పైనే ఉంటారు గానీ కింద ఉండరు. కానీ ఆత్మీయంగా వాళ్ళ గురించి ఏ ప్లాను చేయలేదుగా. ఎప్పుడే ప్లాన్ చేసాం మనం? ఏదో వెళ్తున్నాం కాబట్టి మనతో పాటు వెంట పెట్టుకొని వెళ్ళటమే గానీ, మన పిల్లల గురించి ఏ ప్లాను చేయలేదు. మీరు దావీదుని గనక చూసినట్లయితే, దావీదు ఒక మంచి తండ్రి. దేవుడు నీ తర్వాత నీ కుమారుని చేత కట్టించుకుంటానని అన్నాడు కదా! మీరు బైబిల్‌లో గనక గమనించినట్లయితే, ఆ కుమారుణ్ణి ఎంత చక్కగా తీర్చిదిద్దుతాడు. నిజంగా క్రెడిట్ అంతా కూడా దావీదే. ఎంత బాగా పెంచాడు. మళ్ళా ఇక్కడ మనం ఏమిటి అంటే, దావీదంటే బెత్షెబా ఏమి లేదా అన్నాడు ఒకాయన. ఇద్దరిది ఉంది. ఇద్దరిది ఉంది. నిజంగా ఇందాక చెప్పినట్లుగా పొద్దున్నే సండే స్కూల్‌కి లే అని దావీదు అనగానే లేకపోతే వద్దు పడుకోని అని బెత్షెబా అందనుకోండి. ఏం చేసేవాడు దావీదు? కాబట్టి మనకు బెత్షెబా పాత్ర ప్రత్యక్షంగా అయితే కనబడదు గానీ, దావీదుకు 100% ఆమె కోఆపరేట్ చేసి ఉండాలి. లేకపోతే అలా సొలొమోనుని తీర్చిదిద్దేటువంటి అవకాశం లేదు. బైబిల్‌లో మీరు గమనించినప్పుడు దాదాపుగా దావీదుకున్నటువంటి జీవిత ఆశయం ఏదైతే ఉందో, ఆ మందిరం కట్టాలన్నటువంటిది ఆయన తొలి దినాల్లో వచ్చింది. అక్కడ నుంచి ఆయన పరిపాలన అంతా కూడా కట్టాలి, 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 కట్టాలని దాని కొరకు సమకూర్చాడు. కానీ తన చేతులు కట్టడానికి లేదు. తన తరువాత తరం అది కట్టాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ తరువాత తరాన్ని బలపరుచుకునే దాని మీద దృష్టి పెట్టాడు. అంటే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మన తర్వాత ఇప్పుడు మనం దేవుని కొరకు ఏదో మనం చేయగలిగినంత వరకు చేస్తున్నాం. మన తరువాత ఇంతకంటే గొప్ప కార్యాలు జరగాలి అంటే, దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని, మన పిల్లలను అది చేసేటట్లుగా తయారు చేసుకోవాలి. అంటే కొన్ని బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. మీరు గనక చూసినట్లయితే టెర్రరిజం ఉంది. టెర్రరిజం గనక మీరు చూసినట్లయితే, టెర్రరిజంకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతెంత పిల్లల్ని తీసుకొని వెళ్తారో తెలుసా? లేదా గడ్డాలు, మీసాలు వచ్చిన పెద్దోళ్ళని పట్టుకెళ్తారు. మీరెప్పుడైనా సరే టెర్రరిజాన్ని గనక చూసినట్లయితే, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయి, ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ టెర్రరిస్టులంతా కూడా చంపుతున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళకేమనిపిస్తదంటే, వాళ్ళని అట్లా ట్రైన్ చేశారు చిన్నప్పటి నుంచి. మన భారతదేశంలో కూడా కసబ్‌ల గురించి చూసాం గదా! చంపేసి చచ్చిపోవటం. అంటే వాళ్ళని ఎట్లా ట్రైన్ చేశారు అసలు వాళ్ళు? చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకొక ఆశయం ఉంది. అయితే అది చెడు ఆశయము. ఆ చెడు ఆశయాన్ని 100% నెరవేర్చే వాళ్ళుగా తయారు చేస్తూ ఉన్నారు. కానీ మన చేతిలో ఒక మంచి ఆశయం ఉంది. దేవుని కొరకు బ్రతుకుతూ నలుగురికి మేలు చేయడానికి బ్రతికే ఒక మంచి ఆశయం కొరకు దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను, మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం తయారు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు చేయవలసినటువంటిది ఏమిటంటే, దావీదు చేసింది, సాధించింది ఏమిటంటే, ఇక అక్కడి నుంచి గనుక మీరు చూసినట్లయితే, మీకు సామెతల గ్రంథంలో ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు సొలొమోను. అంటే దీన్ని బట్టి దావీదు ఏం చేశాడు అనేటువంటి విషయము దాదాపుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. 4వ అధ్యాయము సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు 3వ వచనము. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను.
ఈ సామెతల గ్రంథం సొలొమోను రాశాడని మనం అంటూ ఉంటాం కదా. ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా తండ్రికి నేను కుమారుడుగా ఉన్నాను. నా తల్లి దృష్టికేమో నేను సుకుమారుడినయి ఏక కుమారుడుగా ఉన్నాను. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్మో. నా ఆజ్ఞలను గైకొని యెడల నువ్వు బ్రతుకుతావు. జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నా నోటి మాటలను మరవద్దు. అంటే ఇందులో కుమారుడిని ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని ట్రైన్ చేసినటువంటిది మీకేమైనా కనబడుతుందా? మీరు గనక చూసినట్లయితే టెర్రరిస్టులు తయారు చేసినప్పుడు చాలా వాళ్ళని కూర్చోబెట్టి చాలా బాగా వాళ్ళకి నూరి పోస్తారు. పాఠాలు చెప్తూ ఉంటారు. మీరు గనక ఎక్కడైనా సరే, మీరు ఏదైనా సరే ఒక రంగంలో నిపుణుడు ఎవరైనా కనబడ్డారు అంటే అదేదో రాత్రి నిద్రపోతే తెల్లారేసరికి బుర్రలోకి ఏది రాదు. ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. ఒక పర్ఫెక్షన్ రావాలి అంటే ప్రాక్టీస్ లో నుంచే రావాలది. కాబట్టి మన పిల్లలకు కూడా దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక పర్ఫెక్షన్ రావాలి అంటే ప్రాక్టీస్ లేనిది ఏది కూడా రాదు. ప్రాక్టీస్ మనం చేయించాలి. దావీదు ఏం చేయించాడంటే దాన్నే చేయించాడు తన కుమారుడికి. ఏదైతే తన ఆశయం ఉందో తన చేతితో దాన్ని నెరవేర్చలేడు. తన కుమారుడు చేతితో ఆ ఆశయాన్ని కొట్టించడానికి ఆయన సిద్ధపడ్డాడు. సిద్ధపడి కూడా మీరు దావీదు చివరి మాటల్లో కూడా చూసినప్పుడు కుమారుడికి అదే మిషన్ అప్పగిస్తాడు. అందులో ఆశ్చర్యం ఏంటంటే, మీరు మొదటి రాజుల గ్రంథం కనుక చూసినట్లయితే ఆయన కుర్చీ ఎక్కటమే. సాలోమోను ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే ఏ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు? రాజులు మొదటి గ్రంథం మీరు గమనించినప్పుడు 5వ అధ్యాయం మీరు చూసినట్లయితే దేవుని వాక్కు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. తరువాత తూరుపు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. దావీదు తర్వాత సొలొమోను సింహాసనం ఎక్కాడు, కుర్చీ ఎక్కాడని తెలిసి హీరాము ఆయన సేవకులను పంపించాడు. పంపిస్తే సొలొమోను ఆయనతో మాట్లాడుతున్నాడు. హీరాము వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. 2వ వచనము, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణచు వరకు అన్ని వైపులా యుద్ధాలు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరం కట్టింప వీలు లేకపోయినా అన్న సంగతి నీవు ఎరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడు లేకుండా అపాయమేమీ కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు. నీ కుమారుడు నా నామమునకు తను ఒక మందిరము కట్టించినని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లుగా నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ఒక బలమైన పదం ఉపయోగిస్తున్నాడు చూడండి సొలొమోను. నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. ఏ ఉద్దేశము? నా తండ్రికి ఏ ఉద్దేశం ఉందో 100% నా ఉద్దేశం కూడా అదే. అప్పుడప్పుడు మనం అంటాం వాళ్ళ జుట్టులో నుంచి ఊడిపడ్డాడని. నిజంగా సొలొమోను వాళ్ళ నాన్న జుట్టులో నుంచి ఊడిపడ్డాడు. ఆ తండ్రికి ఏ ఉద్దేశం ఉందో అదే ఉద్దేశం ఏంది కూడా. మరి మన పిల్లలైతే మేము చదువుకునే రోజుల్లో చెన్నైలో పెద్ద క్యాంపస్లు కట్టినటువంటి క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అది కూడా పేరు చెప్పను నేను, తెలిసిన వాళ్ళకి తెలుసు. పెద్ద క్యాంపస్లు వాళ్ళు కొన్నారు, కట్టారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చారు, అవన్నీ అమ్మేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలాపురంలో పెద్ద క్యాంపస్ కట్టారు. ఆ తర్వాత ఆ క్యాంపస్ ఇప్పుడు లేదు, అమ్మేశారు. అంటే వీళ్ళ ఉద్దేశాలు అదే ఉద్దేశాలుగా లేవు. నా తండ్రి ఈ పని చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. దీన్ని నిలబెట్టడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. కాబట్టి నేను దీన్ని ఎట్లా అయినా సరే నిలబెట్టాలి అనే ఇదే ఉద్దేశాలు మన పిల్లలకి రావటం లేదు. అవి యాదృచ్ఛికంగా ఏమీ రావు. రాత్రి పడుకుంటే తెల్లారి లేచేసరికి రావు. వాటిని మనం ప్లాన్ చేసుకోవాలి. చేసుకొని వాళ్ళకి నేర్పించాలి. ఉగ్గుపాలతో నేర్పించడం అని అంటారు కదా. చిన్నతనం నుంచి వాటిని నేర్పించి ఒక టెర్రరిస్ట్ పెద్ద అయిన తర్వాత నేర్పి ఇండియాలో వదిలిపెడితే ఏం చేస్తా వాళ్ళంటే చంపేస్తున్నాను అన్నట్టుగా వాళ్ళు మొత్తం చేశారు కదా. కసపు వాళ్ళందరూ కూడా వచ్చి ఎట్లా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా మనిషిని కాలుస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, కింద పడి చచ్చిపోతూ ఉంటే అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు కదా, సంబంధం లేని వాళ్ళు కదా, ఎట్లా చంపగలిగారు వాళ్ళంటే అంత కిరాతకులుగా వాళ్ళు తయారు చేశారు. ఒక ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళని మార్చేసింది. మనిషిని మృగంగా మార్చి. కానీ మన ఇళ్లలో పుట్టిన మన బిడ్డలను, మనుషులను మనం దైవికమైన స్వభావంలోకి, మంచి స్వభావంలోకి మార్చడంలో మనం ఫెయిల్ అవుతుంది. మరి మనం క్రైస్తవులం, పొద్దున లేస్తే ప్రార్థన చేసుకుంటాం, ఆదివారం అయితే ఆరాధనకి వెళ్తాం. కానీ మన పిల్లలకు ఒక సగటు లోకస్తుడు ఎలాగైతే చదువు, ఉద్యోగము, సంపాదన వీటి వెనకాలే పరుగులు పెడుతున్నారు,
తల్లిదండ్రుల విషయంలో ముఖ్యంగా నేను తెలియజేసేది ఏమిటి అంటే, తరువాత సొలొమోను దానినే సాధించగలిగాడు. అదే ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. ఫస్ట్ కుర్చీ ఎక్కటం అదే ప్రాజెక్ట్. ఇవాళ సీఎంలు వాళ్ళు చెప్తారు కదా! ఫస్ట్ పై దాని మీదే సంతకం పెడతానని. అలాగ ఫస్ట్ ఎక్కగానే కుర్చీకి ఎక్కగానే ఏమిటి అంటే, ఎప్పుడు చేద్దామా అని ఆరాటంతో ఉన్నట్లుగా ఎక్కగానే అదే మొదలుపెట్టింది. మన పిల్లల్లో ఆరాటం, తాపత్రయం కనబడుతుందా? దేవుడి కొరకు నేను చేసే వయసు ఎప్పుడొస్తుంది అని ఎప్పుడైనా దేవుని గురించి ఏ ఆరాటమైనా కనబడుతుంది, ఏ తాపత్రయమైనా ఆ జీల్ కనబడుతూ ఉంటుందా? నిజంగా ఒక్కోసారి అంటూ ఉన్నారు. పెద్దోళ్ళలో ఆ జీల్ ఉంది గానీ పిల్లల్లో కనబడటం లేదండి. యూత్‌లో ఆ జీల్ కనబడటం లేదు. కాబట్టి ఈరోజు మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఏ కార్యం జరగాలన్నా ఎనర్జీ అవసరం. ఎనర్జీ లేనిది ఏది కూడా జరగదు. మనుషుల్లో కూడా పిల్లలు, వృద్ధులు వీళ్ళలో ఉండేదానికంటే కూడా ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడు కూడా యవ్వనస్తుల్లోనే ఉంటుంది. అందుకే ప్రపంచం అంతటికి కూడా యవ్వనస్తులే కావాలి. ఇంకా చెప్పాలంటే యవ్వనస్తులు లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. ఏ రంగమైనా సరే మీరు గమనించండి. ఏ రంగమైనా సరే అక్కడికి వెళ్తే మీకు యవ్వనస్తులే ఉంటారు. వాళ్ళతోనే పనులు జరుగుతాయి. ఈరోజు సువార్త విషయంలో కూడా యవ్వనస్తులతోనే కార్యాలు జరిగేది. ఏ కార్యం జరగాలన్నా గాని యవ్వనస్తులతోనే జరిగేది. మన భవిష్యత్తు కూడా వాళ్ళ మీదే ఆధారపడి ఉంది. భారతదేశంలో ఇంకా దీవెనకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 65% ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక యవ్వనస్తులు కలిగిన దేశం ఏది అంటే భారతదేశమే. అయితే అంత యవ్వనస్తులు ఉన్నారు గానీ, మనం కూడా మనకిచ్చినటువంటి యవ్వనస్తుల్ని ఏం చేస్తున్నామంటే, లోకంలో అందరూ దేని కొరకు పరుగులు పెడుతున్నారో అలాగనే పరుగులు పెట్టిస్తున్నాం గానీ, మనకు ఉన్నటువంటి దేవుని కొరకు, దైవిక కార్యాల కొరకు మన పిల్లల్ని ప్లాన్ చేయటం లేదు. అట్లని చదువొద్దని చెప్పటం లేదు, ఉద్యోగం వద్దని చెప్పటం లేదు, ఇల్లు వాకిలొద్దని చెప్పటం లేదు. మనిషికి శరీరం ఉంది. మనకు తెలుగులో ఒక సామెత చెప్తారు. గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు గదా! కాబట్టి శరీరం ఉంది అంటే భోజనం పెట్టాల్సిందే. అది లేకుండా ఉండదు. ఆహారం గావాలి, వస్త్రాలు గావాలి, నివాసం గావాలి. ఇవన్నీ కూడా దేని కొరకు అంటే, మన ఆత్మ పరలోకానికి చేరటానికి దాని కొరకే ఈ శరీరము. అంతేగాని దాన్ని విస్మరించి మనము శరీరాన్ని గురించి ఆలోచన చేయటం కాదు. కాబట్టి తల్లిదండ్రులకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, మీ పిల్లల గురించి మీరు చక్కటి ఆలోచనలు చేయండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, భార్యాభర్తలు కూర్చోండి. మన బిడ్డని ఏం చేద్దాం? మన అబ్బాయినో, అమ్మాయినో ఏం చేద్దాం? గయాన్ వుడ్స్ క్లాడే గైడ్ అని చెప్పేసి ఒక సువార్థికుడు, ఇండియా కూడా మిషనరీగా వచ్చినటువంటి ఒక సువార్థికుడు ఉన్నాడు. మీలో బైబిల్ స్కూల్‌లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. 'ఎ మ్యాన్ అండ్ హిస్ మిషన్' అని ఆయన ఆటోబయోగ్రఫీ బుక్ ఉంటుంది. నిజంగా ఆయన వాళ్ళ భార్యాభర్తలు ఒక తీర్మానం చేసుకున్నారు. అమెరికాలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకుడు. భారతదేశానికి వచ్చాడు. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకుడు ఆయన క్లాడే గైడ్. 'ఎ మ్యాన్ అండ్ హిస్ మిషన్' అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళేమి తీర్మానం చేసుకున్నారంటే, మనకి మగ పిల్లలు గనక పుడితే దేవుని పని కొరకు పరిచర్య చేద్దాం. మరి ఆడపిల్ల పుడితే కొంతమంది అంటారు ఆడపిల్ల పుడితే సేవకుని చేయలేమని. సేవకుడికి భార్యని చేయాలి. మా అబ్బాయి అయినా సరే రేపు పెళ్లవ్వాలి గదా! అంటే ఒక ప్రీచర్ ఫ్యామిలీ అవ్వాలి. దేవునికి సేవ చేసే ఒక ఫ్యామిలీ అవ్వాలి. కాబట్టి అబ్బాయి పుడితే ప్రీచర్‌ని చేద్దాం. అమ్మాయి పుడితే గనక ప్రీచర్‌కి ఇచ్చి చేద్దాం. ఆయన కొడుకు సన్నీ గైల్ అని చెప్పేసి అమెరికాలోనే ఒక యూనివర్సిటీలో పనిచేస్తూ ఉంటాడు. బైబిల్ యూనివర్సిటీలోనే. నిజంగా వాళ్ళు పిల్లల్ని కన్నప్పుడే ఒక ప్లానింగ్ అన్నమాట. ఆ ప్లానింగ్ ప్రకారమే అట్లా వెళ్లారు. అలాగనే ఆ పిల్లల్ని చేశారు. ఈరోజు మనకొక ప్లానింగ్ ఉండదు. మన పిల్లల్ని ఏం చేద్దాము అంటే, మీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు బాప్తిస్మం పొందుతారంటే, మాకేం తెలుసంటే ఆళ్ళని అడగాలి అని అంటాడు ఒక తండ్రి. మాకేం తెలుసు? అదే మీకేం తెలుసు? మీ అబ్బాయి ఏం చదువుతాడంటే, అది మీకు తెలుసు. మీ అబ్బాయి ఇప్పుడు స్కూల్‌కెళ్ళడం మీ ప్లానేగా. ఏ స్కూల్‌లో చేరాడో మీ ప్లానేగా. మీ ప్లాన్ కాదా? పిల్లల్ని చిన్నప్పుడు ఏ స్కూల్‌లో చేర్చాలని మనమే మాట్లాడుకుంటాం. అప్పటికింకా వాళ్ళకి నోరు కూడా ఉండదు. మనమే ప్లాన్ చేసి ఈ స్కూలు, ఆ స్కూలు జాయిన్ చేస్తాం. ఇది చదువుకోనన్నా బాగుంటుంది, అది చదువుకోనన్నా బాగుంటుంది మన ప్లానింగే. పెళ్ళప్పుడు కూడా వీళ్ళని చేసుకో, వాళ్ళని చేసుకో బాగుంటుందని మనం సలహా ఇస్తూ ఉంటాం. దేవుడి దయ వల్ల అన్నీ మన మాట విన్నాడనుకోండి మన ప్లాన్ ప్రకారం వెళ్తుంది. వినకపోతే అది వేరే విషయం గాని. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మన పిల్లలను గురించినటువంటి ప్లానింగ్ మనకు లేకపోవటం అనేటువంటిది ఒక పెద్ద తప్పిదం. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే మన పిల్లల్ని ఏం చేయాలని ఒక గోల్ సెట్ చేసుకోండి. భౌతికంగా కాదు ఆత్మ సంబంధం. మన పిల్లల్ని ఏం చేయాలి? ఏం చేసినా గాని వాళ్ళు మాత్రం నిత్యత్వంలో దేవుని దగ్గర ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇవాళ దురదృష్టకరమైనటువంటి కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. అదేంటంటే
క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, క్రీస్తు సంఘాల్లో మేము ఎంతో కాలంగా మేము హాజరవుతున్నామని చెప్పేటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలని అన్యులకిచ్చి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ ఆత్మ ఏమవుతుంది? కృష్ణా జిల్లాలోనే ఒక సువార్థికుడు వాళ్ళ అమ్మాయికి బాప్తిసం కూడా ఇచ్చాడు. అది కూడా పేరు చెప్పను నేను. పెళ్లి సంబంధం కుదిరింది. కార్డు ఇవ్వటానికి నాకు విజయవాడ ఇంటికి వచ్చాడు. అన్న సంబంధం ఇక్కడే విజయవాడలోనే చూసాము. పలానా వంటంలో ఈ సంబంధం అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను అడిగాను, క్రీస్తాంగమేనా అని. కాదు అన్నాను. ఎలా మరి అయితే అంటే, ఇది చెప్పడం మానేసి 2 సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళకి విజయవాడలో అని అన్నారు. 2 పిల్లలు ఉన్నారు. ఈ అబ్బాయికి ఒకటి, ఆ అబ్బాయికి ఒకటి. విజయవాడలో సొంత ఇల్లు ఉందంట అన్నాడు. సొంత ఇల్లు కాదు, క్రీస్తాంగం అంటే కాదంటున్నావు, రక్షణ పొందాడంటే కాదంటున్నావు. కనీసం మన అమ్మాయిని రేపు ఆరాధనకి మన దగ్గరికి పంపిస్తాడా అంటే, ఆ మాట్లాడాము, అమ్మాయి మాత్రం ఆరాధనకి అక్కడికి వెళ్ళిద్దని సరేలే అన్నారండి. నేను చెప్పాను, ఇదంతా కూడా ప్యాకెట్లో ఏ ముక్క పడితో తెలియనట్టుగా ఉంటాయి వ్యవహారాలు. మొక్క పడితే షో అంటారు, లేకపోతే కాదు అంటారు. అలా ఉంటే ఈ వ్యవహారాలు అంటే మీకు ప్యాకెట్ తెలుసాను. అలా ఉంటే పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉన్నాము. ఆ పిల్లల పరిస్థితులు ఎట్లనే అవుతున్నాయి అంటే, లేదు అది మాట్లాడారు, మళ్ళీ ఒకసారి గట్టిగా మాట్లాడుతా ఉన్నాం. గట్టిగా మాట్లాడారు, వీళ్ళు గట్టిగా మాట్లాడేసరికి సరే అన్నారు. ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆరాధనకే రాలేదు. మొదటి ఆరాధన కూడా రాలేదు. నాకు తెలిసినటువంటి ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు. విజయవాడలో సంబంధం ఇచ్చినప్పుడు మా దగ్గర కనుక్కొని ఎక్కడ దగ్గరలో సంఘాలు ఉన్నాయని వస్తూ ఉంటారు. మనకి దగ్గరలో క్రీస్తు సంఘాలు ఎక్కడ ఉన్నాయో తీసుకెళ్తూ ఉంటాం. కొందరు 1 వారమో, 2 వారాలు, కొన్ని వారాలు వచ్చి మానేస్తూ ఉంటారు. అంటే అటువైపు నుంచి ప్రెషర్ ఉంటే ఇద్దరు క్రీస్తు సంఘం అనుకోని ధారాళంగా వస్తూ ఉంటారు. ఇక్కడ అసలు 1 వారం కూడా రాలేదు. నేను అడిగాను, ఇప్పుడు మీరు ఇంత గారాబంగా పెంచుకున్న, ముద్దుగా పెంచుకున్న అమ్మాయి ఇల్లుంది, సుఖపడుతుంది అని చెప్పేసి, లేకపోతే చదువుకున్నాడు, ఉద్యోగం ఉందని చూసారు, బాగానే శరీరం సుఖపడుతుంది. రేపు ఆ అమ్మాయి ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? రేపో మాపో ఏదో ఒక రోజు మరణం అనేది వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ అమ్మాయి యొక్క ఆత్మ ఏమవుతుంది? అక్కడ ధనవంతుడు గనక చూసి అక్కడ ధనవంతుడు, అయ్యా తన వ్రేలి కొన్న నీటిలో ముంచి నా నాలుకని చల్లార్చడానికి లాగని పంపించు అన్నట్లుగా మీ అమ్మాయి అవతల నుండి, నాన్న కొంచెం నీ వ్రేలు కొన్న నీళ్ళలో ముంచి ఒక చుక్క నీళ్లు తెస్తావా అని మిమ్మల్ని అడిగింది అనుకోండి, ఏమంటారు? తల్లి రావటానికి కుదరదమ్మా, నువ్వు తగలబడి అక్కడ అటు ఇచ్చే కదా సంబంధం, ఇంక ఇప్పుడు రావటానికి కుదరదంట, మధ్యలో మహా అగాధం ఉందంట తల్లి, నువ్వు అక్కడే ఉందని చెప్పగలరా? నిజంగా వాళ్ళ నిత్యత్వాన్ని ఎందుకు ఆలోచన చేయడం లేదు? లోకంలో ఉన్న వాళ్ళకంటే తెలియదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మీ పిల్లల భౌతికమైనటువంటి భూ సంబంధమైన జీవితాన్ని ఎట్లయితే ఒక గోల్ సెట్ చేస్తున్నారో, అలాగే ఆత్మ సంబంధమైన జీవితానికి నిత్యత్వంలో దేవుని దగ్గరికి చేరాలి. ఇది మీ గోల్. ఇక ఆ గోల్‌కి అనుగుణంగా ఏమన్నా చదివించండి, ఏ ఉద్యోగమైనా చేయించండి, ఇల్లు సంపాదించండి, వాకిలి సంపాదించండి, ఒక సంబంధం ఇవ్వండి. కానీ ఎక్కడా కూడా ఆ గోల్ తప్పిపోయే చదువైతే వద్దు. ఆ గోల్ తప్పిపోయే ఉద్యోగం అయితే వద్దు. ఆ గోల్ తప్పిపోయే సంబంధం అయితే వద్దు. అలాగ మీరు మీ పిల్లల్ని గనక పెంచగలిగితే ఖచ్చితంగా మన పిల్లల్ని మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి గోల్ సెట్టింగ్ అనేటువంటిది మొట్టమొదటిది. దావీదు ఎలాగైతే కూర్చోబెట్టి నేర్పించాడో మీ పిల్లలకి నేర్పించండి. విలువలు నేర్పించండి. పరలోకం ఏంటో, దాని విలువేంటో, దేవుడేంటో నేర్పించండి. పిల్లలకి ఏ విలువ నేర్పితే అదే ఎస్ అని చెప్పేసి అంటారు. నువ్వు పోలీస్ అంటే బ్రహ్మాండం, అబ్బా ఇబ్బా అన్నావంటే ఇక అంతే, నేను పోలీస్ అవుతా అంటారు. వాళ్ళకి తెలియదు. పిల్లల్ని ట్యూన్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. పెద్దయిన తర్వాత అంటే వినరు గాని. కాబట్టి మీరు గోల్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత ప్లాన్ చేసుకోండి. ముఖ్యమైన మూడో విషయం ఏంటంటే, ప్లాన్ పేపర్‌లో ఉంటే కాదు, దాన్ని అమలు చేయండి. ఇంతవరకు మన ప్రయత్నం మనం చేసిన తర్వాత, ఇక ఆ తర్వాత అవ్వలేదు అని అన్నామనుకోండి, మన ప్రయత్నం అంతా 100% చేసిన తర్వాత ఇక అది దేవునికి అప్పగిస్తాం కార్యం. దాదాపుగా అక్కడ ఫెయిల్యూర్ అనేటువంటిది మనకు ఉండదు. కాబట్టి యవ్వనస్తుల విషయంలో మనం చాలా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తు వారి మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీ పిల్లలు ఏ ఊర్లో వెళ్లి చదివించినా అక్కడ క్రీస్తు సంఘం ఉందా? ఆరాధన ఉందా? ముఖ్యంగా రక్షణ పొందారా? రక్షణ పొందకుండా అసలు చదువుకి గాని దేనికి ప్రాధాన్యత ఇవ్వదు. నంబర్ 1 ప్రయారిటీ ఏంటంటే దేవుడు, రక్షణ. మనం ఈ భూమి మీద దాటిన తర్వాత దేవుని దగ్గరికి చేరుకోవాలి. అది మన టాప్ ప్రయారిటీ. దాని తర్వాతే ఏదైనా. అట్లా మనం ఉన్నాం. మన కుటుంబాలు, మన పిల్లల్ని మనం పెంచుకున్నాం. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.